ఏకంగా ఫలితాలు ముగిశాయి. సిపి ఇంత కష్టపడి పేదలకు అంత డబ్బు పంచి ప్రతినిత్యం ప్రజాక్షేత్రంలో జగన్ ఏదో ఒక స్కీములతో ముందుకు వచ్చినప్పటికీ, ప్రతినిత్యం ప్రజల కోసం నిరంతరం కష్టపడ్డప్పటికీ, మా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములని ప్రతినిత్యం అన్నప్పటికీ ఎందుకు ఎక్కడ తేడా జరిగింది? ఇది ఎవరు కూడా ఇప్పుడు ఊహించలేని స్థాయిలో ఉన్నారు. ఏకంగా ఇది మన వాళ్ళు చెప్పడం కాదు, జాతీయ దినపత్రికలు చెప్తున్నాయి. ఏకంగా జాతీయ స్థాయిలో ద వైర్ ఇచ్చిన కథనం చూస్తే సంచలనమే చెప్పొచ్చు. ఇక్కడ ఈవీఎంలు గోల్మాల్ అయ్యాయని ద వైర్ కూడా స్పష్టంగా లెక్కలతో చెప్పారు. ఏకంగా కేతిరెడ్డి చూపించిన లెక్కలే జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద సంస్థలు బయట పెట్టిన లెక్కలే టీవీలో వేసి కేతిరెడ్డి గారు చూపించారు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూపించారు, ఒరిస్సాలో ఏం జరిగిందో చూపించారు, కర్ణాటకలో. ఇలా తప్పుల మార్గంలో ఏదైనా జరిగి ఉందా? జగన్ గారు అందుకే మొదటి రోజే చెప్పాడు, ఎందుకు జరిగిందో ఏం జరిగిందో తెలియదు, ఆ దేవుడికే తెలవాలి. కానీ ఒకటైతే నిజం, ఎంత చేసినా ఏమి చేసినా 40% ఓటు బ్యాంకుని ఎవడు ఏం పీకలేడు. నా ఓటు బ్యాంకు మీరు ఏం పీకినా ఓటు బ్యాంకుని అయితే టచ్ చేయలేరు అని జగన్ డైరెక్ట్గా చెప్పిన మాట నిజంగా వాస్తవం కదా. ఎంతో కష్టపడితే కానీ సాధించలేము ఒక ఘనత. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమి నేతలు కానీ, ఒకవైపున జగన్, మరోవైపున కూటమి నేతలు ప్రచారాలు చూసినా, వాళ్ళ మాటలు చూసినా ఎప్పుడు జగన్ ఇబ్బంది పెడతాము అన్నట్టుగా వాళ్ళ మాటలు సాగాయి తప్ప ప్రజలకు పలానా మంచి పని చేస్తాము, ప్రజలకు పలానా ఈ కార్యక్రమం తప్పు జరుగుతుంది, ఈ కార్యక్రమాన్ని తీసేస్తాము, ఈ కార్యక్రమం ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని ఎప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ విధానంగా వాళ్ళు ఎప్పుడు కూడా నిందించలేదు. కన్స్ట్రక్టివ్ విధానంలో వాళ్ళు ప్రశ్నించలేదు జగన్ ఎప్పుడు కూడా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లడం, ఈ పొద్దు కూడా అదే బురద జల్లుతున్నారు. ఆయన ఋషికొండలో కట్టిన ఆ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసును చూపిస్తూ ఆ ఇంట్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, విలాసవంతాన్ని ఖర్చు పెట్టారు అంటున్నారు. ఇవన్నీ కూడా రాజకీయంగా డౌన్ చేసేదానికి ఏవేవో ఆటలు ఆడుతున్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని. సరే, ఒకటి ప్రజాక్షేత్రంలో ఇలాంటివి కామన్. అధికారంలో ఉండడం ఒక ఎత్తు అయితే, అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులపై కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకవేళ జగన్ గారికి నిజంగా తప్పు చేశారని ప్రజలు నమ్మితే మాత్రం మళ్ళీ కూడా ఓటేయరు. కానీ ప్రజలు మాత్రం చంద్రబాబును ఒక్కసారి ఇక నమ్మలేదు ఈసారి అంటే మాత్రం జన్మలో చంద్రబాబును మళ్ళీ దగ్గర కూడా రానివ్వరు. అది మాత్రం పక్క. ఏదేదో హామీలు ఇవ్వడం, ఆ హామీలు గుర్తుకు రాకుండా పదే పదే జగన్ దారుణాలు, జగన్ మోసాలు అంటూ, కథనాలు అంటూ అడ్డగోలుగా ఏదేదో రోజుకొక ఎపిసోడ్ను తీసుకొస్తున్నారు కూడా. రానివ్వండి, చూసుకుందామంటున్నారు వైసీపీ నాయకులు. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరి మధ్య జరుగుతున్న పోరు ఒక ఎత్తు అయితే, ప్రజలకు వీళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వంగా అన్నది మాత్రం పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఏదేమైనప్పటికీ తాజాగా ఈవీఎంలపై ఇంత గందరగోళం నడుస్తున్న ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో ఇబ్బంది అవుతుంది. ముంబై నియోజకవర్గంలో ఇంత దారుణంగా ఒక వ్యక్తి ఏకంగా ఫోన్ తీసుకుపోయి అది పాస్వర్డ్ ఏదో అన్లాక్ చేశాడు అని ఒక కథనం అక్కడ అందుతుంది. మరో దగ్గర ఏకంగా